ఇటీవల సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల నివారణకు సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆధ్వర్యంలో కర్నూలు ఆర్ఎస్ రోడ్లోని స్థానిక కేవీఆర్ కళాశాలలో విద్యార్థినులకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. అనంతరం మంత్రి టీజీ భరత్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ మాట్లాడుతూ అవగాహనతోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని మంత్రి టీజీ భరత్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ తెలిపారు. వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సైబర్ నేరాల లఘు చిత్రాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించి సదస్సుకు హాజరైన విద్యార్థినులకు అవగాహన కల్పించారు. మంత్రి టీజీ భరత్ జిల్లా ఎస్పీ సైబర్ నేరాల పోస్టర్లను, వీడియోలను ఆవిష్కరించారు. సైబర్ నేరాల అవగాహన పోస్టర్లను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం టీజీ భరత్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ మాట్లాడారు. of Andhra Pradesh and acclaimed philanthropist Mr. T.G. Bharat Garu to It is our honor to invite our esteemed Superintendent of Police Mr. Vikrant Patel among the general public against this. I invite our beloved Principal Sir Dr. V.V.S. Kumar Garu to take the stand. కర్నూలు టౌన్లో ఒక ప్రెస్టీజియస్ కాలేజీ, మీకు అందరికీ తెలుసు, అది మీదే. కేవీఆర్ కాలేజీకి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఈ బిల్డింగ్స్, ఈ క్యాంపస్లో గొప్ప గొప్ప నాయకులు, తర్వాత గొప్ప గొప్ప మీటింగ్లు, చాలా మంది వక్తలు ఇక్కడ ప్రసంగించిన ప్లేస్ ఇది. ఈ బిల్డింగ్ అంత ఘనమైన చరిత్ర ఉన్న ఈ ప్లేస్లో ఇవాళ ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడము, దానికి మన మినిస్టర్, ఎందుకంటే ఇదే ప్రోగ్రాంలో నేను టీజీ వెంకటేశ్వర గారి టైంలోనూ, కేఎస్మూర్తి గారి టైంలోనూ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ నేను కూడా అటెండ్ కావడం జరిగింది. తర్వాత ఇవాళ మన యువ మంత్రి గారైన టీజీ భరత్ గారు ఇక్కడ రావడము, మా ఎస్పీ గారు ఇన్నోవేటివ్గా ఒక కొత్త ఇనిషియేషన్ తీసుకొని ఈ సైబర్నెస్ అవేర్ ప్రోగ్రామ్, నేను సైబర్ స్మార్ట్ అనే ఒక ప్రోగ్రాంకు ఒక సరికొత్త శ్రీకారం ఈ జిల్లాలో చుడుతూ, ఈ జిల్లాలో ఒక రకమైన సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం వాడవాడలా ఇంటింటికి ప్రతి గడపకు చేరాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాము ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రోగ్రాం సంబంధించి పాంప్లెట్స్ కానీ ఇవన్నీ తర్వాత ప్రోగ్రామ్స్ లో ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా మాకు ఈ మన యువ మంత్రి గారైన టీజీ భరత్ గారు రావడంతో చాలా హ్యాపీ. ఈ ప్రోగ్రామ్ యొక్క మిగతా డీటెయిల్స్ అన్ని ఎస్పీ గారు తర్వాత చెప్తారు కాబట్టి, అట్లాగే ఈ ప్రోగ్రామ్ కు తమ టైం చేసుకునేసి వచ్చిన మన బీసీ గారు సాయిగోపాల్ ప్రొఫెసర్ గారు అయితేనేమి, అట్లాగే మన ప్రిన్సిపాల్ గారు సుబ్రహ్మణ్య కుమార్ గారు, యాక్చువల్గా సార్ నైట్ వరకు వేరే డాక్టర్ ఉన్నారు, మార్నింగ్ పెట్టుకోవడం జరిగింది. లీజర్ గా టైం తక్కువ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కనుక ఈ ప్రోగ్రామ్ సంబంధించి 4 మాటలు, యాక్చువల్ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నా ప్రిన్సిపాల్ గారిని అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సైబర్నెస్ సబ్జెక్ట్ ప్రోగ్రామ్ కి 2 మాటలు. Honorable Minister for Industries and Commerce, Shri T.G. Bharat Garu, Registrar Garu, Principal Garu, my colleague police officers, media friends and my dear students. First of all, I would like to thank Minister Sir. Last minute, yesterday only I called Sir and asked, Sir, your program మీ చేతిలోనే మనం లాంచ్ చేయాలని అనుకుంటున్నామని, బట్ సార్ ది షెడ్యూల్ 9 o'clock నుంచి స్టార్ట్, బట్ సార్ వాస్ గ్రేషియస్ ఎనఫ్ టు యాక్సెప్ట్ అవర్ ఇన్విటేషన్. సో సార్ 9 o'clock షెడ్యూల్ ని 8:30 నుంచి స్టార్ట్ చేస్తారేమో అని, సో 8:30 to 9 ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. సో మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్ యూ సార్. అండ్ సైబర్ క్రైమ్ గురించి నేను యాక్చువల్లీ చెప్పక్కర్లేదు, బికాస్ దీస్ డేస్ అందరూ at some point of time cyber crime victims yani potential victims will become, because ikkada chustanu, so at least 2 girls are holding their smartphones. ఎంత మంది దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు చేయొద్దండి, బికాస్ దీస్ డేస్ ఎంత మంది దగ్గర ఉంది అని అయితే కనిపించరు లేని వాళ్ళు. సో ఎంత మంది దగ్గర లేదు
ఒక రెండు చేయి కనిపిస్తున్నాయి, గుడ్. ఒక 4-5 చేయి కనిపించాయి. సో యూ విల్ నాట్ బి విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో ఆల్ దీస్ థింగ్స్ వై ఐ యామ్ సేయింగ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది మెడికల్ ఫీల్డ్ లో ఏమంటారు, సైబర్ క్రైమ్స్ కూడా ఇట్ అప్లైస్ మాక్సిమం పాసిబుల్. సో ఒక లేమ్యాన్, నేను ఇప్పుడు ఆల్రెడీ యూఆర్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్, బట్ ఒక లేమ్యాన్ అంటే ఒక సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యేలాగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అవేర్నెస్ తీసుకెళ్ళాలి. నేను ప్రతి రోజుకి వెళ్ళి లేదా నేను మన ఇన్స్పెక్టర్స్ ఎస్ఐ ప్రతి రోజు ప్రతి చోటకు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి we cannot reach in a simple layman language. So మనం సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోస్ అందరికీ ప్రజలకి చెప్పించాలని సింపుల్ వీడియోస్ చేయించాను. సో ఒక వీడియో ఇక్కడ చూపిస్తాను డిజిటల్ అరెస్ట్ గురించి. సో యూ హావ్ టు గివ్ ద ఫీడ్బ్యాక్. సో ప్లే చేయండి డిజిటల్ అరెస్ట్ గురించి. కర్నూలు జిల్లా పోలీసు వారి హెచ్చరిక. ఎవరైనా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే నమ్మకండి. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేనేలేదు. అది ఒక అబద్ధం. డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరంలో ఒక భాగం. సైబర్ నేరగాళ్లు తాము సిబిఐ, ఈడీ, నార్కోటిక్ డిపార్ట్మెంట్, ఢిల్లీ లేదా ముంబై పోలీసులమని మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని ఫోన్ చేసి డ్రగ్స్, నకిలీ కరెన్సీ, నకిలీ పాస్పోర్ట్ లేదా మీరు ఆర్డర్ చేసిన పార్సిల్స్ లో నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఫోన్ చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తారు. ఇందు నిమిత్తం మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, ఒక గదిలో ఒంటరిగా ఉండమని చెప్పి వారు నిరంతరం వాట్సాప్ ద్వారా గాని స్కైప్ ద్వారా గాని వీడియో కాల్లో మీతో మాట్లాడుతూ 2-3 రోజులు మిమ్మల్ని విపరీతమైన భయభ్రాంతులకు గురి చేస్తారు. తరువాత మీ వాట్సాప్ కు అబద్ధపు అరెస్ట్ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించి తర్వాత మిమ్మల్ని పై కేసుల నుండి తప్పిస్తామని నమ్మించి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ప్రజలారా, ఇటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండండి. సిబిఐ, ఈడీ, నార్కోటిక్ మరియు పోలీస్ అధికారులు ఎవరూ కూడా ఇటువంటి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయరు. ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా, ఎవరైనా ఇటువంటి మోసాలకు గురి అయిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్లో తెలియబరచవలెను. These are basic idea. Simple 1 minute 10 seconds video ఇది. సో ఈ వీడియో అందరికీ చేరేలాగా we are going to spread. సో అర్థమైంది కదా. సో డిజిటల్ అరెస్ట్ గురించి నేను చెప్పక్కర్లేదు. సో ఈ వీడియో ఒకటి చూస్తే చాలా అనుకుంటున్నాను. సో అలాగే పర్టికులర్లీ యూత్ డైరెక్ట్ చేసి చాలా కోర్స్ చేసి మీకు ఇప్పుడు ఈ కమింగ్ డేస్ లో కొంచెం జాబ్ మార్కెట్ స్లో అవుతుంది అలా నమ్మించి మీరు డబ్బులు ఇస్తే మేము మీకు జాబ్ ఇప్పిస్తాను అనే నమ్మించి చాలా మంది యూత్ ని కూడా మోసం చేసే సన్నాలు ఉంటాయి. సో జాబ్ ఫ్రాడ్స్ గురించి కూడా ఒక వీడియో. కర్నూలు జిల్లా పోలీసు వారి హెచ్చరిక. సైబర్ నేరగాళ్లు మీకు వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చని మీకు మోసపూరితమైన లింకులను పంపిస్తారు. నిరుద్యోగులైన యువత మరియు వ్యాపారస్తులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై సైబర్ నేరగాళ్లు ఇచ్చే గేమ్ టాస్క్లందు పాల్గొంటున్నారు. మొదట సైబర్ నేరగాళ్లు సినిమాలు, టెలిషాపింగ్, స్టార్ హోటల్స్, విమాన సర్వీసులకు మరియు వివిధ ప్రొడక్ట్స్ కు రేటింగ్ ఇవ్వమంటారు. ఈ విధంగా చేసినందుకు చిన్న మొత్తంలో డబ్బును మీ అకౌంట్ కు చెల్లిస్తారు. తరువాత మీరు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ కల్పించి మీచే ఎక్కువ మొత్తంలో డబ్బులను వారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. దీని ద్వారా మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో మీ ఫోన్ నందు చూపిస్తూ మీ వద్ద నుండి వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. దయచేసి జిల్లా యువత అందరూ ఈ విధమైన మోసాల పట్ల అప్రమత్తతతో ఉండి ఏ విధమైన మోసాలకు గురి కావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి. ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా
ఎవరైనా ఇటువంటి మోసాలకు గురి అయిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్లో తెలియపరచవలెను. సో అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది దీస్ డేస్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారు. గ్రూప్స్ ఫామ్ చేసి మీరు ఒక మంత్ లో వీ కెన్ డబల్ యువర్ మనీ, 6 months లో వీ కెన్ ట్రిపుల్ యువర్ మనీ అని ఫస్ట్ మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటారు, 5000 ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటారు, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటారు. బట్ ఫస్ట్ ఒక 2 సార్లు మీకు ఇస్తారు కూడా. మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తారు, 20,000 ఇన్వెస్ట్ చేస్తే అది 40,000 అవుతుంది. అది మేము బేసిక్ నేచర్ హ్యూమన్ థింగ్. సో 20,000 40,000 అయిందా అని నెక్స్ట్ 20 లక్షలు పెడతారు. 20 లక్షలు పెట్టిన తర్వాత వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ విల్ బి క్లోజ్డ్. సో అలాంటి చాలా నేరాలు అంటే ఇవన్నీ మనం లైవ్ ఎగ్జాంపుల్స్ చూసి we have made this videos. సో ఇది ఒకసారి ఇన్వెస్ట్మెంట్. కర్నూలు జిల్లా పోలీస్ వారి హెచ్చరిక. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ నకిలీ యాప్లు మరియు వెబ్సైట్స్ ద్వారా లింకులు పంపి షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నకిలీ గ్రూపుల్లో జాయిన్ అయ్యే విధంగా ప్రలోభాలకు గురి చేస్తారు. కొంతకాలం పాటు కొద్ది మొత్తంలో లాభాలు వస్తున్నట్లు ఆశ చూపి మీ అకౌంట్లకు డబ్బులు జమ చేస్తారు. అదే గ్రూప్లో సైబర్ మోసగాళ్లకు సంబంధించిన వ్యక్తులతో వారికి ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తున్నట్లుగా చాట్ చేస్తూ మీలో కూడా దురాశ కలిగే విధంగా చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టే విధంగా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో ఫోన్ నందు చూపిస్తూ వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. అందువలన జిల్లా ప్రజలందరూ ఆన్లైన్లో పెట్టుబడి పెట్టే ముందు యాప్ సురక్షితంగా ఉందా లేదా సరిచూసుకొని అది సరైనది అని నిర్ధారించుకొని ముందుకు వెళ్లవలెను. ఎవరైనా ఇలాంటి సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయండి. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించండి. కేవైసీ ఫ్రాడ్స్ అనేది నేను చెప్పాను, ఓటీపీ ఫ్రాడ్స్ అని చెప్పాను. సో ఇట్ ఈస్ దేర్ ఫర్ లాంగ్ టైం నౌ. బట్ స్టిల్ మన కొత్తగా ఫోన్ తీసుకున్నవాళ్ళు, కొత్తగా అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళందరికీ ఇంకా అవగాహన చేయలేదు కాబట్టి ఈ గురించి కూడా ఒక వీడియో చేసి సర్క్యులేట్ చేయాలనుకున్నాము. సో కేవైసీ ఫ్రాడ్స్ లాస్ట్ వీడియో. కర్నూలు జిల్లా పోలీస్ వారి హెచ్చరిక. సైబర్ నేరగాళ్లు మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ సంబంధిత సేవలు ఆగిపోతాయని చెప్పి మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారు. మేము ఒక లింక్ పంపిస్తున్నాం, వెంటనే అది క్లిక్ చేసి మీ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియజేయమంటారు. అలా ఆ లింక్ని క్లిక్ చేసి వివరాలన్నీ వారికి చెప్పిన వెంటనే మీ అకౌంట్ని సైబర్ నేరగాళ్లు వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. తర్వాత మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం దోచేస్తారు. ప్రజలారా, దయచేసి సైబర్ నేరగాళ్లు పంపే ఎటువంటి తెలియని లింక్స్ ని ఓపెన్ చేయవద్దు. మీ డబ్బును పోగొట్టుకోవద్దు. మీకు ఏ సందేహం ఉన్నా మీ బ్యాంక్ అధికారులను నేరుగా సంప్రదించండి. ఎవరైనా ఇలాంటి సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయండి మరియు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదించండి. చేస్తాము. సో రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి విలేజ్ ఫెస్టివల్ సో వి ప్లాన్ టు షో ఆల్ దీస్ వీడియోస్. అలాగే మన దగ్గర ఉన్న లాట్ ఆఫ్ జిల్లాలో మొత్తం దేర్ విల్ బి లాట్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్స్ ఆల్సో. సో ఆ గ్రూప్స్ లో కూడా ఇవన్నీ సర్క్యులేట్ చేసి సో దట్ ఎవరు చూసిన వాళ్ళు డెఫినెట్లీ దే విల్ నాట్ ఫాల్ ప్రే టు ఎనీ ఆఫ్ దిస్. సో వన్స్ అగైన్ ఐ థాంక్ honorable minister for gracing this occasion, start this campaign from this college. Thank you so much. Wish you all the best. వేదికను అలంకరించిన ఎస్పీ గారికి, అలాగే క్లస్టర్ యూనివర్సిటీ వీసీ గారికి, కేవీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్కి, తర్వాత స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. సో బేసిక్గా సైబర్ క్రైమ్స్ ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి
ఎస్టర్డే ఎస్పీ గారు మాట్లాడితే ఎట్లయినా అడ్జస్ట్ చేస్తాను సార్, లెట్స్ నాట్ డిలే దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలా. ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అన్ని తెలుసు అనుకుంటాం, చాలా మిస్ అయిపోతుంటాం. సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్, వెరీ గుడ్ ప్రోగ్రామ్, వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ఎస్పీ గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ అవేర్నెస్ గురించి కానీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ కానీ చాలా సందర్భాల్లో క్యాబినెట్ లో కూడా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ అసెంబ్లీలో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున ఒకసారి డిస్కషన్ అయింది. ఫ్రాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎస్పీ గారు. బట్ వన్ మోర్ థింగ్ ఇస్ సైబర్ బుల్లింగ్ ఇస్ అ బిగ్ థింగ్, ఎస్పెషలీ ఫర్ గర్ల్స్. ఐ సీ దట్ మనము ఇన్స్టా అకౌంట్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్లలో డిఫరెంట్ ఫోటోస్ పోస్ట్ చేస్తుంటాము, ఆర్ వేరియస్ రీల్స్ ఇవన్నీ చేస్తుంటాం. బట్ ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో they can scan your photo, they can do any kind of cyberbullying. So be careful, especially the ladies, girls. Gents ki ante okay, something is better ante they can take it, but ladies in India ఏదైనా పొరపాటున చేస్తే they will, I mean ఈ రోజు ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే అంటే నిజంకి రియల్ ఫోటోకి ఫేక్ ఫోటోకి అర్థం కూడా కాదనమాట. సో బీ వెరీ కేర్ఫుల్. మీరు లైక్స్ కోసమో లేదంటే నా రీల్ ఈరోజు మీ డేటా పోస్ట్ చేసిన 1 hour 2 hours చూసిన తర్వాత మర్చిపోతారండి. ఎందుకంటే డేటా ఈస్ కమింగ్ ఇన్ సో మచ్. సో మనం పోస్ట్ చేసి లైక్స్ నాకు ఎక్కువ వచ్చినాయి, వాళ్ళకి లైక్స్ ఎక్కువ వచ్చినాయి అని చెప్పి ట్రాప్ లో పడద్దండి అని చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరో చేశారని చెప్పి మీరు చేసేది కాదు. యూ కాన్సన్ట్రేట్ ఆన్ డిఫరెంట్ థింగ్, యువర్ స్టడీస్. అది ఇంపార్టెంట్. బికాస్ నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకోటి మేజర్ ఫ్రాడ్ దట్ హ్యాపెన్ రీసెంట్లీ అంటే అసలు మీరు నమ్మరు, జడ్జికి 26 లక్షలు పెట్టేశారు అనమాట విజయవాడలో. నేను కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ జడ్జి సార్ మీరు కొద్దిగా అటెండ్ కానీ ఐడెంటిఫై చేశారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి అమౌంట్ రికవర్ చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే జడ్జి లెవెల్లో కూడా వదులుతారు. మాకు కూడా ఫోన్ చేసి ఎస్పీ గారు చెప్పినట్లు ఫోన్ చేసి మేము మీ కస్టమ్స్ లో మీ పార్సల్ వచ్చింది అంటే నేను కూడా ఒక కస్టమ్ ఆఫీసర్ రండి, నేను కూడా వైజాగ్ లోనే నాకే ఫోన్ చేశారు మీరు కూడా ఉందని చెప్పి సందర్భాలు ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటివి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవెన్ కాల్స్ చేసి ఈవెన్ ఎస్పీ గారి వాయిస్ ని కూడా ఎస్పీ గారే మాట్లాడినట్టు కూడా క్రియేట్ చేయగలుగుతారు, నా వాయిస్ ని కూడా క్రియేట్ చేయగలుగుతారు. సో డోంట్ ఫాల్ ద ఇన్ ట్రాప్. దిస్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మీరు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయండి. టుడే వరల్డ్ ఈస్ సో కాంపిటేటివ్, హైలీ కాంపిటేటివ్ వరల్డ్ ఉన్నారు. మేము చదివిన టైంకి ఇప్పటికీ దేర్ ఇస్ హెవీ కాంపిటీషన్. మీరు ఆ సస్టైన్ కావాలంటే యూ షుడ్ బి యునీక్ ఇన్ యువర్ సెల్ఫ్. అట్లా యునీక్ గా ఉంటేనే మీరు అయ్యేదానికి ఉంటుంది, అంటే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అయ్యేది ఉంటుంది. లేదంటే వెరీ డిఫికల్ట్ టుడే వరల్డ్. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఎన్నో ఒక టూల్ చూస్తూ ఉంటాను నేను. నాట్ జస్ట్ కంటెంట్ రైటర్స్ నేను చూసా, ఇది ఓకే. సింగింగ్ కూడా యూ క్రియేట్ యువర్ ఓన్ సాంగ్ ఆర్ ఎనీథింగ్, యువర్ వాయిస్ తో ఏ బీట్స్ కావాలా ఏముందో, అంటే రెహమాన్ కావాలా ఇది కావాలా, దెర్ ఇస్ అ వెబ్సైట్ ఆర్ యాప్ అన్నమాట. దానిలో క్రియేట్ చేసుకునేసి చెప్తే ఇన్ని వాళ్ళ ట్యూన్స్ వాళ్ళు చేసిన. సో మీ సాంగ్ విల్ బి ప్లేడ్ బై, ఐ మీన్ మ్యూజిక్ విల్ బి రెహమాన్ ఉంటుంది, లేకపోతే సింగర్ వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ ఉంటుంది. అంటే అంత అడ్వాన్స్ అయిపోయినాం. టెక్నాలజీ సో మచ్. అంటే మన జాబ్స్ ఇవి పుట్టేది కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ రాన్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ఎంతో కష్టపడి ఐ థింక్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా పెట్టి, అంటే మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇక్కడ పంపించింటారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అనే దానికే నేను చెప్తున్నాను. అదర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ యూ, రీసెంట్లీ వెన్ ఐ వెంట్ టు డావోస్ లాస్ట్ మంత్, ఒక మాస్టర్ కార్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటే సీనియర్ లెవెల్ ఎవ్రీ మినిట్ సార్ మా సైట్ ని 750 times హ్యాక్ అవుతుంటుందంట. హ్యాక్ చేసే ట్రై చేస్తారు, హ్యాక్ అయింది కాదు, హ్యాక్ చేసే ట్రై. 750 people will be trying. Imagine 1 minute ki 750 అంటే మాస్టర్ కార్డ్. సో దేర్ సైబర్ సెక్యూరిటీ లెవెల్స్ ఆర్ extremely
perfect daughter, they are not able to, they can't hack him into their systems. నేను చెప్పేది అట్లా ఉందన్నమాట. మన ఇంకో వీడియో చూసా, మనం జస్ట్ ఆయన ఏదో ఒక వర్డ్ చెప్పమన్నాడు, స్మార్ట్ ఫోన్స్ పెట్టుకున్నాడు, ఇమ్మీడియట్లీ హ్యాక్ ఇన్ టు ఆల్ ద ఫోన్స్. నేను మెసేజ్ ఒకటి పంపిస్తాం మీ అందరు వితౌట్ నోయింగ్ యువర్ నంబర్స్. అంటే ఆ రకంగా టెక్నాలజీ ఇస్ అప్గ్రేడెడ్. సో బీ వెరీ కేర్ఫుల్. పాస్వర్డ్స్ కానీ హైటెక్ మార్చుకోండి. డోంట్ ఫాల్ ఇన్ ట్రాప్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వీడియోస్ షేర్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ వచ్చిండారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కన్వే చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోస్ ఎస్పీ గారు మీకు ప్రిన్సిపల్ గారికి ఇస్తారు. యూ షేర్ ఇట్, ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ లెట్ దెమ్ ఆల్సో నో అండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్రిన్సిపల్ గారు ఒక రిక్వెస్ట్ చేశారు, విల్ వర్క్ ఆన్ ఇట్ సార్. ఇక్కడ మీరు చెప్పినట్లు ఐ థింక్ విచ్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ కేవీఆర్ కాలేజ్ లో మేము మా గ్రూప్ నుంచి ఎన్నో సేవలు చేశాము. ఖచ్చితంగా విల్ వర్క్ ఆన్ ఇట్. హౌ టు డూ అనేది ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మీరు అంటూ డీటెయిల్స్ అవి ఇస్తే దెన్ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. Whatever it is, Andy, this is an awareness program which is initiated by SP Garu, and it's a very good initiative. And thanks to SP Garu kuda itlanti manchi initiatives awareness taadam anedi kuda society lo chaana important gaati anaku pratekinchi dhanavadalu చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జర్మా సైడ్ కొంచెం సైడ్ I request everyone to put their hands together. I request students to explain their pamphlets. Please stand up and explain your pamphlets. లేకపోతే నన్ను మీరు లేకపోతే కొంచెం సరే అమ్మా.